ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సపరేట్ అయ్యి మనలాగానే ఇవాళ 12 ఏళ్ళు నుండి 13వ సంవత్సరం వస్తుంది. ఈ 13 ఏళ్లలో అంత పెద్ద పెద్ద నాయకులు అన్ని పార్టీల అధికారంలోకి వచ్చినా అక్కడ కనీసం రాజధాని నగరం కట్టుకోలేకపోయినారు ఇప్పటి వరకు వాళ్ళు. అంతకుముందు ఆంధ్ర తెలంగాణ ఎందుకు కలిసినాయి? తెలంగాణ చక్కగా ఉన్న తెలంగాణ ఎందుకు ఆంధ్రలో వచ్చి కన్నేసి కలుపుకున్నారు? ఎందుకంటే ఇక్కడ రాజధాని బాగుంది కాబట్టి, కర్నూలులో మేము గుడారాలలో ఉంటున్నాం కాబట్టి మేము తెలంగాణలో కలవాలి, తెలంగాణతో కలుపుకోవాలని చెప్పి ఆనాడు మాట్లాడింది. ఇవాళ ఏం జరుగుతుంది? మరి 2 రాష్ట్రాలు అయిపోయినాక అక్కడ రాజధాని కట్టుకున్నారు వాళ్ళు? కట్టుకోలేకపోయారు. 2 పార్టీలు కూడా విఫలమైనవి. ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం ఉన్నదో, బీజేపీ, పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ, వీళ్ళందరూ కేంద్రంలో వాళ్ళకు కొంత అధికారం ఉంది కాబట్టి ఏం చేసిండ్రు? పార్లమెంట్లో అమరావతియే మా రాజధాని అని బిల్లు పాస్ చేసుకున్నారు. ఎంత విచిత్రం అంటే, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఉండొద్దు రాష్ట్రాల విషయంలో అని మనం మాట్లాడుకుంటాం. కానీ అక్కడ ఏం చేసిరు? వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసుకోవాలి రాజధాని ఎక్కడని. తీర్మానం చేసుకోకుండా పార్లమెంట్లో తీర్మానం చేసి చేయంగానే ఏమైంది? అపోజిట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ తీర్మానం చేసిరు కరెక్టే, కానీ ఇందులో మావిగన్ అంటే మచిలీపట్నానికి, వైజాగ్కి, గుంటూరుకి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలను కూడా కలుపుకొని అక్కడ ప్రభుత్వ భూమి ఎక్కడుంది, మీరు అక్కడ రాజధాని చేయండి అని ఆయన పొలిటికల్ బాంబేషన్ వీళ్ళ మీద. ఏంగానే ఏమైనారే, మేము ఇంత పార్లమెంట్ దాకా పోయి చట్టం చేసుకొని వస్తే ఈ పొలిటికల్గా మనకు లాభం దొరకలేదేంది, దీన్ని కన్ఫ్యూజ్ చేయాలి, ఆగం చేయాలి, ఆంధ్ర ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? తెలంగాణలో మీద పడి ఏడవాలి. అప్పుడు ఏమైంది? ఆంధ్ర ప్రజలు మొత్తుకుంటారు, అరే వీళ్ళేంద్ర తెలంగాణ అది ఇదని. సో ఈ అటెన్షన్ డైవర్షన్లు ఏం చేసిండ్రు? ఒకటేమో ఇప్పుడు ఏదైతే క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ అథారిటీ అని పెట్టుకున్నారో ఆ ఏరియాలో ఈ జగనన్న చెప్పిన మావిగన్ని కూడా ఇంక్లూడ్ చేసిరు ఆ ఏరియాను కూడా. సో పొలిటికల్గా అట్లా బెనిఫిట్ చేసుకున్నారు. తర్వాత మహానాడు పెట్టిరు. మహానాడులో ఏం మొదలుపెట్టిరు? తెలంగాణ పదం డిక్షనరీని లేదని మన తెలంగాణతోనే అనిపించింది. ఇవి మెడకాయ మీద తలకాయ ఉన్నాడు, ఎవడని డిక్షనరీ లేదంటాడా తెలంగాణ పదం? ఏడున్నది తెలంగాణ? రాజ్యాంగం చెప్పింది, భారత రాజ్యాంగం చెప్పి రాష్ట్రం ఇచ్చింది. ఎవడి డిక్షనరీలో, ఆంధ్ర డిక్షనరీలో ఉందా లేదా మాకు అవసరం లేదు. తెలంగాణ ప్రజలు రక్తం మరిగించి ఆత్మాహుతులు చేసుకొని కొట్లాడితే రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో పాస్ అయ్యి అలా రాజ్యాంగం ఇచ్చింది రాష్ట్రం, రాజ్యాంగం ఇచ్చింది తెలంగాణ. మీ డిక్షనరీలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత, మీరు ఏం డిక్షనరీ చదువుతున్నారో మాకేం తెలుసు, మాకు అవసరం కూడా లేదు దాంతో. అదొక మాట అన్నారు. అయిపోయిందా?